హాయ్ గైస్, వెల్కమ్ టు mrktutorials. ముందు పార్ట్లో మనం ఫిగ్మా యూస్ చేసి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని ఎలా క్రియేట్ చేయొచ్చో చూసాం. ఈ పార్ట్లో మనం ఫిగ్మా యూస్ చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీని క్రియేట్ చేద్దాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు ఏదైనా పోస్ట్ క్రియేట్ చేసే ముందు ఆ పోస్ట్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తున్నాం, ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏ డైమెన్షన్ ఆఫ్ పోస్ట్ని యాక్సెప్ట్ చేస్తారో తెలుసుకోవటం మనకి ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ లాంటి చాలా సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. ప్రతి ప్లాట్ఫామ్కి ఒక సెట్ ఆఫ్ డైమెన్షన్స్ ఉంటాయి. డైమెన్షన్స్ అంటే సింపుల్గా పోస్ట్ యొక్క విత్ అండ్ హైట్ అనమాట. ఆ విత్ హైట్ని మనం పిక్సెల్స్లో కొలుస్తాం. ఆ డైమెన్షన్స్ బట్టి మనం ఫ్రేమ్ని డిసైడ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ స్టోరీ డైమెన్షన్స్ చూసినట్టయితే 1080x9020 పిక్సెల్స్. కానీ ఫిగ్మా మన పని చాలా ఈజీ చేసింది. ఎలా అంటే మనం టాప్ బార్లో ఫ్రేమ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి రైట్ నేవ్ బార్లో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ టెంప్లెట్ అవైలబుల్గా కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి ఒక స్టోరీ ఫ్రేమ్ని క్రియేట్ చేద్దాం. ముందుగా ఏ ఫ్రేమ్ అన్నా యూజ్ చేసే ముందు దానికి తగిన నేమ్ ఇవ్వటం మంచి అలవాటు. ఎందుకంటే మనం రోజు ఫిగ్మా యూజ్ చేసే కొద్దీ ఫ్రేమ్స్ పెరుగుతూ ఉంటాయి కదా. మనం కొన్ని రోజుల తర్వాత ఈ ఫ్రేమ్ యూజ్ చేయాలి అని అనుకుంటే, పర్టికులర్ ఫ్రేమ్ని సెర్చ్ చేయాలని అనుకుంటే, ఈజీగా ఆ ఫ్రేమ్ని కనిపెట్టాలనుకుంటే అప్పుడు ఈ ఫ్రేమ్ నేమ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అదే కాకుండా ఫిగ్మా అనేది కొలాబరేషన్ టూల్. సో మనతో పాటు మన ఫ్రెండ్స్ ఆర్ టీమ్మేట్స్ కూడా వర్క్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరు వర్క్ చేసినా కానీ ఈజీగా వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం రెక్టాంగిల్ షేప్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం. మన రిక్వైర్డ్ డైమెన్షన్స్లో డ్రాగ్ చేసి మన ఫ్రేమ్లో అది గీద్దాం. అండ్ ఈ రెక్టాంగిల్కి మంచి కలర్ కూడా యాడ్ చేద్దాం. నేను ముందుగానే సెలెక్ట్ చేసి పెట్టుకున్న ఒక కలర్ని యాడ్ చేశాను. ఈ కలర్ని యాడ్ చేయడానికి మనం రైట్ నేవ్ బార్లోనే కలర్ ప్యాలెట్కి వెళ్ళి యాడ్ చేయొచ్చు. సిమిలర్గా ఇంకో రెక్టాంగిల్ గీద్దాం, కానీ ఈసారి వర్టికల్గా గీయాలి. సో వర్టికల్గా గీయటానికి 2 వేస్ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా డిజైన్ గీసేటప్పుడు చాలా మెథడ్స్లో మనం షేప్స్ని, డిజైన్ని గీయవచ్చు అని ముందే చెప్పుకున్నాం కదా. అలానే ఈ రెక్టాంగిల్ గీయడానికి కూడా 2 వేస్ ఉంటాయి. ఫస్ట్ వర్టికల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇందాకట్లాగా గీసేయచ్చు. ఆరెల్స్ నెక్స్ట్ హారిజాంటల్గా ఉన్న రెక్టాంగిల్ని రొటేట్ చేసి దాన్ని వర్టికల్గా తిప్పచ్చు. ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉంది. రొటేట్ అనే ఆప్షన్ చూపించడానికి నేను రొటేట్ ఫీల్డ్లో 90 degrees ఎంటర్ చేశాను. హారిజాంటల్గా ఉన్నదాన్ని 90 degrees తిప్పితే ఏమవుతుంది? వర్టికల్గా అవుతుంది. సో వర్టికల్గా అలైన్ అయిన రెక్టాంగిల్ని కరెక్ట్గా టాప్ రెక్టాంగిల్తో పాటుగా అలైన్ చేద్దాం. దాంతో పాటుగా ఒక టెక్స్ట్ యాడ్ చేద్దాం.
సేమ్ టెక్స్ట్ని వర్టికల్ రెక్టాంగిల్కి కూడా రొటేట్ చేసి మిడిల్గా అలైన్ చేద్దాం. నెక్స్ట్ టెక్స్ట్ ఐకాన్ క్లిక్ చేసి రిమైనింగ్ కంటెంట్ యాడ్ చేద్దాం. మన పోస్ట్ కోసం నేను ఫ్లటర్ అఫీషియల్ వెబ్సైట్ నుండి ఫ్లటర్ ఇమేజ్ని డౌన్లోడ్ చేశాను. బై ద వే, ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మన ఛానల్లో ఆల్రెడీ ఫిగ్మా వీడియో రిలీజ్ అయ్యింది. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లోను పైన ఐ ట్యాగ్లోను ఉంచుతాను. ప్లీజ్ వాచ్ ఇట్. సో ఆ ఫ్లటర్ ఇమేజ్ని డౌన్లోడ్ చేయగానే మీరు కూడా మీకు కావాల్సిన వెక్టార్ని కానీ ఇమేజ్ని కానీ డౌన్లోడ్ చేసుకొని మన ఫిగ్మా ఫైల్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనం ఏదైనా కాపీ పేస్ట్ చేసి లేదా ఇంపోర్ట్ చేసినప్పుడు ఆ ఇమేజ్ అవుట్ సైడ్ ద ఫ్రేమ్గా గుర్తిస్తుంది ఫిగ్మా. మన లెఫ్ట్ నావ్ బార్లో కనుక చూస్తే మన ఫస్ట్ ఇన్స్టా ఫ్రేమ్లో రిమైనింగ్ టెక్స్ట్ రెక్టాంగిల్స్ ఇందాక రాసినవన్నీ ఉంటాయి, కానీ ఈ ఇమేజ్ మాత్రం అవుట్ సైడ్ ద ఫ్రేమ్ కనపడుతుంది. సో దీనిని మనం ఫ్రేమ్ లోపలికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి తీసుకొని రావాలి. మనం ఫ్రేమ్లోకి తెచ్చుకుంటే మనం ఆ పర్టికులర్ ఫ్రేమ్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ ఫ్రేమ్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఒకేసారి ఎక్స్పోర్ట్ అవుతాయి, ఒకే ఫామ్లో ఒకే గ్రూప్లో ఎక్స్పోర్ట్ అవుతుంది. కానీ ఒకవేళ అవుట్ సైడ్ ఉంటే దాన్ని రిమైన్గా ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ చేయాలనుకున్నా కానీ దాన్ని Ctrl+G నొక్కి గ్రూప్ చేసి చేయాలి. ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ గురించి పూర్తిగా తెలుసుకోవటానికి నా నెక్స్ట్ వీడియోని తప్పనిసరిగా చూడండి. ఫైనల్గా మన కంటెంట్ అంతా క్లియర్గా వచ్చింది అనుకున్నాక ఒకసారి అలైన్మెంట్స్, కలర్స్ చెక్ చేసుకోవడం మంచి అలవాటు. మనం నెక్స్ట్ వీడియోలో ఫిగ్మాలో ఎక్స్పోర్ట్ చేసుకోవటం ఎలా, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అని తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో ఎవరికైనా ఫిగ్మా గురించి నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు డిజైన్ గురించి, డిజైన్కి సంబంధించిన టూల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మన ఛానల్లో డిజైన్ విత్ అస్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది. రోజు కుదిరినప్పుడల్లా అడోబ్ XDలో కానీ, ఫిగ్మాలో కానీ, ఫోటోషాప్లో కానీ డిజైన్స్ చేసి నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా నాతో పాటుగా ఫాలో అయ్యి ఆ పోస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ ఆ వెబ్ డిజైన్ని క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.